కృష్ణానది పరివాహిక ప్రాంతంలోని ప్రాజెక్టులకు మరోసారి వరద ప్రవాహం కొనసాగుతుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇప్పటికే నిండుకుండలా ఉన్న ప్రాజెక్టులకు వరద నీరు చేరుతుంది. ఆల్మట్టి నుంచి శ్రీశైలం, నాగార్జున సాగర్ వరకు ప్రాజెక్టుల నీటి మట్టాలు ఇప్పుడు కీలకంగా మారాయి. ఎగువన ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టుకు కూడా ఇన్ఫ్లో కొనసాగుతోంది. అక్కడికి వస్తున్న నీటిని పరిస్థితులకు అనుగుణంగా దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు తుంగభద్ర ప్రాజెక్టుకు కూడా వరద నీరు చేరుతుండడంతో అధికారులు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారు. ప్రాజెక్టులో నీటి మట్టం పెరుగుతున్న నేపథ్యంలో అవసరాన్ని బట్టి గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు అత్యంత కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టు విషయానికి వస్తే గతంలో వచ్చిన భారీ వరదతో జలాశయంలో నీటి నిల్వ గణనీయంగా పెరిగింది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 166 టీఎంసీలకు పైగా నీరు ఉన్నట్లు తాజా సమాచారం. ఎగువ నుంచి నీరు వస్తుండడంతో పాటు మరోవైపు విద్యుత్ ఉత్పత్తి, సాగునీటి అవసరాల కోసం దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అంటే శ్రీశైలం వద్ద ఒకవైపు ఇన్ఫ్లో, మరోవైపు అవుట్ఫ్లో కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు మరింత పెరిగితే శ్రీశైలానికి వచ్చే వరద కూడా పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో వరద తగ్గితే ఇన్ఫ్లో కూడా తగ్గుతుంది. ఇక శ్రీశైలానికి దిగువన ఉన్న నాగార్జున సాగర్ పరిస్థితి కూడా ఆసక్తికరంగా మారింది. తాజా లెక్కల ప్రకారం సాగర్లో దాదాపు 178 టీఎంసీల నీటి నిల్వ ఉంది. పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం సుమారు 312 టీఎంసీలు. శ్రీశైలం నుంచి విడుదలయ్యే నీటితో పాటు ఎగువ నుంచి వచ్చే ప్రవాహం సాగర్ నీటి మట్టంపై ప్రభావం చూపుతుంది. దీంతో ప్రస్తుతం కృష్ణా బేసిన్లోని ప్రధాన ప్రాజెక్టులపై అధికారుల దృష్టి మొత్తం ఉంది. ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర, జూరాల నుంచి వచ్చే నీరు ఎంత, శ్రీశైలం నుంచి ఎంత విడుదల చేస్తున్నారు, సాగర్లోకి ఎంత నీరు చేరుతోంది అనే అంశాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. మరోవైపు ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగితే రానున్న రోజుల్లో కృష్ణానదిలో వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది. అదే జరిగితే శ్రీశైలం, నాగార్జున సాగర్ నిల్వలు కూడా మరింత పెరగవచ్చు. అయితే ప్రస్తుతం ఉన్న ఇన్ఫ్లో, అవుట్ఫ్లోను బట్టి మాత్రమే భవిష్యత్తు నీటి మట్టాలను అంచనా వేయాల్సి ఉంటుంది. మొత్తంగా చూస్తే కృష్ణా బేసిన్లో వరద ప్రవాహం కొనసాగుతుండడంతో ప్రధాన ప్రాజెక్టులన్నీ మరోసారి అలర్ట్లో ఉన్నాయి. ఎగువన వర్షాలు ఎలా ఉంటాయి, వరద ప్రవాహం ఎంత పెరుగుతుంది, దాన్ని బట్టి రానున్న రోజుల్లో శ్రీశైలం సాగర్ నీటి మట్టాలు ఎలా మారుతాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.